హాయ్ వెల్కమ్ టు బిగిన్ విత్ బీటీవీ. మనం ఈరోజు శ్రీశైలం హైవేలో శ్రీ ఇండియా డెవలపర్స్ డెవలప్ చేసిన ఒక వెంచర్లో ఉన్నాం. మనతో పాటు శ్రీ ఇండియా డెవలపర్స్ నుంచి తిరుపతి రెడ్డి గారు, వన్ ఆఫ్ ద డైరెక్టర్ గారు మనతో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ ఏమి ఇచ్చారు, రోడ్స్ ఎంత విడ్త్ ఉన్నాయి, అలాగే ఈ ప్రాజెక్టు ప్రైస్ ఏంటి, ఈ లొకేషన్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ డీటెయిల్డ్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి తిరుపతి రెడ్డి గారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే. సో అసలు ఈ ప్రాజెక్ట్ సార్ ఎన్ని ఎకరాల్లో మొత్తం ఓవరాల్ ఏరియా ఉంది, అలాగే ఇక్కడ ఏ ఎమ్యూనిటీస్ ఇచ్చారు సార్? ఓకే, ఇది మొత్తం 60 acres సార్. మొత్తం టోటల్గా ఇప్పుడు మనం ఏదైతే ప్లేసెస్ చూస్తున్నామో అదంతా 60 acres. ప్రజెంట్ అయితే 25 acres మనకి ఎల్పి నెంబరు ప్లస్ రేరా వచ్చింది. దెన్ ఆఫ్టర్ మనకు 35 acres ఇప్పుడు రెడీగా ఉంది. నెక్స్ట్ మంత్ మనకు జూలైలో అది కూడా వస్తుంది. సో ఎమ్యూనిటీస్ వైజ్ ఏమి ఇచ్చారు? ఫెసిలిటీస్, క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ లాంటివి ఏమైనా? ఇక్కడైతే ఉన్నవి మనకు 33 feet రోడ్స్, 50 feet రోడ్స్, ఒక సెంట్రల్ రోడ్ ఒకటి వచ్చేసి 50 feet రోడ్ ఉంది. మిగతా ఇంటర్నల్ రోడ్స్ 33 feet ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, 4 ట్యాంక్స్, ఇవన్నీ ఎమ్యూనిటీస్ కింద ఉన్నాయి. ఒక 4 పార్కులు మాత్రం బ్యూటిఫుల్ పార్క్స్ మనం డెవలప్ చేస్తున్నాం. అందులో ఒకటి సపరేట్గా ఫ్రూట్, అన్ని రకాలమైన పండ్ల మొక్కలు అందులో ఉంటున్నాయి. ఇంకొకటి వచ్చి మొత్తం ఫ్లవరిష్గా ఉండేటట్టు ఒక ఫ్లవర్స్. ఇంకోటి ఇంటర్నల్గా మనకు గ్రామ పంచాయతీ నుంచి కూడా కొన్ని చెట్లు అవి ఇవి ఏవైతే మన గ్రామ పంచాయతీ అవసరాలు ఉన్నాయో అలాంటి చెట్లు కూడా ఒక పార్కులో పెట్టడం జరిగింది. ఈ విధంగా పిల్లలు ఆడుకోవడానికి ఒక చిల్డ్రన్ పార్క్స్. ఈ 4 ఎమ్యూనిటీస్ అయితే 25 acresలో ఉన్నాయి. దెన్ ఆఫ్టర్ మనకు 35 acresలో మనకు వస్తున్నది ఏంటంటే ఒక సెంట్రల్ పార్క్ డెవలప్ చేయబోతున్నాం. అందులోనే ఒక మోడల్ విల్లా కడుతున్నాం. ఆ విల్లాతో పాటు ఒక చిన్న కమ్యూనిటీ హాల్ మనకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యింది. కమ్యూనిటీ హాల్ అదేంటంటే మన కస్టమర్లు ఎవరైనా వచ్చినా కూడా ఏదైనా వీకెండ్ పార్టీలు కానీ అది చేసుకోవడానికి అట్లా చేస్తున్నాం. అయితే పర్మిషన్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి సార్ ఇప్పుడు? ఇవి టోటల్గా ఇప్పుడు ఈ 25 acresకు మనకు ఎల్పి నెంబర్ కానీ రేరా కానీ మనకు బ్యాంక్ అప్రూవల్స్ కూడా ఉన్నాయి. ఎస్ బ్యాంకు, పెర్మల్ ఫైనాన్స్ ఆల్రెడీ మనము బ్యాంకు ద్వారా కూడా మనం సేల్ చేస్తున్నామండి. అట్లాగే మనము ఎక్కువ మొత్తంలో మనం ప్లాట్లో బ్యాంక్ లోన్స్ కూడా అయితే ఈ లొకేషన్లోనే కస్టమర్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఈ లొకేషన్కు ఉన్న ప్రాధాన్యత ఏంటి సార్? ఇప్పుడున్న సిచ్యువేషన్కు శ్రీశైలం హైవే అనేది చాలా బ్యూటిఫుల్ సార్. ఒకటి శ్రీశైలం హైవే, ఒకటి ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ తిరుపతికి ఒక హైవే కలుపుతున్నారు. ఎక్కడ నుంచి అంటే మనం ముందరికి పోయిన తర్వాత ఒక కొట్ర జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి రైట్కి వెళ్తే ఒక తిరుపతి ప్లస్ ఒకటి శ్రీశైలం, 2 ఆధ్యాత్మిక కేంద్రాలకు ఇది రూట్ మ్యాప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు తిరుపతికి వెళ్ళే దారికి 100 kilometers వరకు తగ్గుతుంది. దానిపైన ఇప్పుడు మనం సోమశిల సిద్ధేశ్వరం అని ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ మన కృష్ణ రివర్ దగ్గర. అక్కడ మనకు ఒక ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ ఐకానిక్ బ్రిడ్జ్. ఎట్లంటే చైనా తర్వాత ప్లస్ మన ఇండియాలో వచ్చేది అది ఏంటంటే పైనంగా వెహికల్స్ పోతాయి, కింద మాత్రం గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది. రివర్ మీద 1.5 kilometers నడిచేయండి ఒక టూరిస్ట్ స్పాట్ అవుతుంది. అది ఆ బ్రిడ్జ్ వేయడం వల్ల ఎంత దూరం ఉంది సార్? ఇక్కడ నుంచి మనకు 100 kilometers ఉంటుంది. ఏంటంటే ఇటు నుంచే వెళ్ళాలి. ప్రతి నేషనల్ కానీ ఇంటర్నేషనల్ ఎవరు వచ్చినా కూడా, డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఎవరు వచ్చినా కూడా వెళ్ళడానికి ఇదే రూట్ అన్నట్టు. ఏది మన టూరిస్టులకు. అలాగే త్రిబుల్ ఆర్కు మనకు 3.5 kilometers ఉంటుంది. మన కామన్గా మన ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఇంతకుముందు మనకు ఇచ్చిన లొకేషన్ ప్రకారం బట్టి అయితే మనకు 3.5 kilometers ఉంది. దాన్ని ఇంకా ఎక్స్పెన్షన్ చేస్తే మాత్రం మనకు అవతల రావచ్చు. ప్రజెంట్ అయితే మనకు 3.5 kilometers ఆమన్గల్ కానుకొని విటాయిపల్లి దగ్గర వస్తుంది సార్. ఇప్పుడున్న లొకేషన్ నుంచి మనకు 3.5 kilometers రీజనల్ రింగ్ రోడ్. సో ఓవరాల్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే అప్రిషియేషన్ ఎలా ఉండొచ్చు సార్? చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సార్. అప్రిషియేషన్స్ ఏంటంటే ఎందుకు అప్రిషియేషన్స్ ఉంటుంది అంటే మనది ఎక్కడో మనం మారుమూల పోయి హైవే నుంచి 2 kilometers 3 kilometers పోయి అమ్మట్లేదు. మనం మొత్తం హైవే ఫేసింగ్, మన వెంచర్ మొత్తం ఉన్నది హైవే ఫేసింగ్. ఇప్పుడున్న ఈ 25 acres ప్లస్ ఆ 35 acres కలిపితే దాదాపు 700 meters మనకు హైవే ఫేసింగ్ ఉంది. మనం హైవే దివి ఇందులోకి రావడం ఎక్కడో మారుమూల ఉంటే మనకు పెరగడానికి అది లేదన్ను. మేము కూడా కస్టమర్లకు 3 to 4 yearsలో డబుల్ అవుతుందని చెప్తున్నాం. ఇప్పుడే వచ్చి పెట్టి ఇప్పుడే డెవలప్ అవుతుందని మనం చెప్పట్లేదు. ఒక 4 years మాత్రం వెయిట్ చేస్తే మాత్రం బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి కూడా ఇదే రూట్, ఇదే హైవే. ఇక్కడ నుంచి అతను కూడా చిన్నప్పుడు బస్సులో ప్రయాణం చేసింది ఈ హైవేలనే కాబట్టి ఎంతో అంత మాత్రం అతనికి కూడా తన ఊరును డెవలప్ చేసుకోవాలి, ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలనేది ఉద్దేశం అయితే కంపల్సరీ ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది సార్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే. మన ఎమ్యూనిటీస్ కానీ, మనం ఇచ్చే వెంచర్ డెవలప్మెంట్స్ కానీ, మనం ఇచ్చేది కానీ చాలా సూపర్ ఉంటుంది. అయితే ప్రైస్ ఎట్లా ఉంది సార్? మినిమం ఇన్వెస్ట్మెంట్ మనం కమర్షియల్ వచ్చేసి 24,000 పెట్టాం సార్ మెయిన్ రోడ్ హైవే ఫేసింగ్కి. దాని తర్వాత ఒక బ్లాక్ మనం 16,000 పెట్టాం.
దెన్ ఆఫ్టర్ 13,000 ప్రైజెస్ ఉంది సార్ మొత్తం. ఆల్మోస్ట్ ఇందులో మాత్రం మనకు అంటే మంచిగా సైజెస్ ఎంత ఉన్నాయి? సైజు మనము ఒక మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనం మినిమం ఇన్వెస్ట్ ఒక ప్లాట్ వచ్చి 300 గజాలు ఉంటుంది సార్. 300 కొనలేని వాళ్ళు దాంట్లో ఆఫ్ చేసి మనము ఒక 150 యార్డ్స్ ఇవ్వబోతున్నాం. దాని సైజెస్ వచ్చి రోడ్ ఫేస్ 27 ఉంటుంది, లోపలికి 50 ఉంటుంది. 150 స్క్వేర్ యార్డ్స్ మనం అది 13,000. ఒక బ్లాక్ వదిలిపెట్టి తర్వాత మొత్తం 13,000 రేట్. 13,000 150 స్క్వేర్ యార్డ్స్ అంటే సుమారు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది సార్? దాదాపు 19.5 లక్షలు అవుతుంది. రిజిస్ట్రేషన్ అంతా కలిపి 20 lakhs వరకు అవుతుంది సార్. సో మీ మెసేజ్ సార్ ఫైనల్గా, చాలా దూరం ఇది అని ఫీల్ అయ్యే వాళ్ళకి మీరు మీ సైడ్ నుంచి ఏం చెప్తారు? చాలా దూరం అనేది ఇప్పుడు ఉన్న జనరేషన్కి, ఇప్పుడు మనం ఉన్న కల్చర్కి, ఇప్పుడున్న రోడ్ రవాణా వ్యవస్థకి దూరం అనేది నథింగ్ సార్. ఇప్పుడు నీ ఒక సపోజ్ దిల్షునార్లో ఉన్న వ్యక్తి ఒక హైటెక్ సిటీ చేరుకోవాలంటే అదే కార్లో మనకు 1.5 to 2 hours అవుతుంది. ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి రైట్ నౌ మనము ఇప్పుడే బయలుదేరదాం, 45 minutesలో మనం హైటెక్ సిటీలో ఉంటాం. దూరం కాదు, మనకి ఎంత రవాణా సౌకర్యం ఉంది, మనం ఎంత ఈజీగా వెళ్ళగలుగుతున్నాం, అది మనం చూసుకోవాలి. కానీ దూరంతో సంబంధం లేదు. రేపు వద్దు, ఒకప్పుడు మనము ఒక ఉదాహరణ చెప్తాను, చెప్పొచ్చా? చెప్పండి. ఒక ఉదాహరణ చెప్తాను. దిల్షునార్లో మనకు 1998లో 5,000 పెడితే గజం రేట్ వచ్చేది మనకు ఒక ప్లాట్. అది మంచి ఏరియాలో 5,000 ఆ రోజు. అదే హైటెక్ సిటీ మనకు అప్పుడే 98లో మనకు హైటెక్ సిటీ పడ్డది, అది 300 రూపాయలు. 300 రూపాయలు గజం. అక్కడికి మనం కస్టమర్ తీసుకపోతే ఇదే ప్లేసు, ఇలాగే కొండలు గుట్టలు, ఇంత దూరమా, నేను ఇక్కడ తీసుకుంటే నాకేమొస్తుంది, ఈడ తొండలు కూడా గుడ్లు పెట్టవు, ఇట్లాంటి ప్లేస్లో నన్ను తీసుకొచ్చి నేనేం చేయాలని ఆ రోజు చాలామంది రిజెక్ట్ చేసినారు. మేము కొంతమందిని బలవంతంగా చేసి ఇప్పించిన వాళ్ళు, అలా తీసుకున్న వాళ్ళు, ఇవాళ ఆడ 300 ఉన్నది 3 లక్షలు అయింది, 5,000 ఉన్నది 50,000 అయింది. ఇప్పుడు ఏది దూరం సార్? సో అది కాలాన్ని బట్టి అది బట్టి ఉంటుంది. ఇక్కడ వచ్చే కంపెనీస్ కానీ, ఇక్కడ వచ్చే మన పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, ఫార్మాసిటీ కానీ, ఇవన్నీ మనకు వచ్చిందంటే, ఒకసారి వచ్చిందంటే, ఇప్పుడు ఎవరైనా సైట్ విజిట్ చేయాలి, చూడాలి అంటే మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? అంటే ఇప్పుడు మనము నెంబరు ఇస్తాం డిస్క్రిప్షన్లో, దాని ద్వారా మీరు కాల్ చేస్తాం, మేము కార్ అరేంజ్ చేస్తాం. ఏ ప్లేస్ నుంచి అయినా సరే, ఢిల్లీలో ఉన్నా సరే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తెచ్చిన తర్వాత అక్కడ నుంచి మేము రిసీవ్ చేసుకొని మా సైట్ చూపించి మళ్ళీ ఫ్లైట్కి ఎక్కుతాం. లేదా అదర్ స్టేట్లో ఉన్నారంటే ట్రైన్కి వచ్చినా సరే, ఆడ ట్రైన్ ఎక్కడ నాంపల్లి స్టేషన్ సికింద్రాబాద్ అక్కడ పోయి రిసీవ్ చేసుకుంటాం, చూపిస్తాం సార్. ఎక్కడ ఎనీవేర్, దానికైతే మా కంపెనీ తరఫున మేము చూసుకుంటాం. మీరైతే రిసీవ్ చేసుకుంటారు, మీ సైట్ విజిట్ మీరే దగ్గర ఉండి చేపిస్తాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ complete details about this project. Thank you. This is Sri India Developers Private Limited, and this project is Sri India Township. Thank you sir. Hi, ఇప్పుడు మనం శ్రీ ఇండియా డెవలపర్స్ ఫౌండర్ అండ్ CEO రామచంద్ర రెడ్డి గారితో ఉన్నాం. శ్రీ ఇండియా డెవలపర్స్ ప్రత్యేకత ఏంటి అనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి, మీకు శ్రీ ఇండియా కంటే ముందు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. శ్రీ ఇండియా ప్రత్యేకత ఏంటంటే మీరు ఏం చెప్తారు సార్? యాక్చువల్గా శ్రీ ఇండియా ఫౌండింగ్ బ్యాక్ ఏంటంటే, వీఆర్ గోయింగ్ విత్ ప్రాపర్ అప్రూవల్స్ అండ్ రేరా మస్ట్ అండ్ షుడ్ మేము అవి ఫాలో అవుతాం. అండ్ డెవలప్మెంట్ చేసిన తర్వాతనే మేము మార్కెట్లో సేల్కి వెళ్తాం. మన ఫ్లైయర్స్ కానీ, బ్రోచర్స్ కానీ మన మార్కెట్లో వెళ్తాయి. అంటే ఫ్రీ లాంచింగ్ అని రా సైట్లో మేము ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఫుల్లీ లోడెడ్ డెవలప్మెంట్ తర్వాతనే మేము కస్టమర్ సేల్ చేయడానికి మనం ప్రయత్నిస్తాం. తీసుకున్న తర్వాత 100% అప్రూవల్స్ అండ్ రేరా నెంబర్స్. అలాగే ఎమ్యూనిటీస్ వైజ్ మీ స్పెషాలిటీస్? ఓపెన్ పార్క్స్ మంచిగా డీసెంట్గా డెవలప్ చేస్తాం. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ పార్క్స్ కానీ, గ్రీనరీ కానీ. అండ్ ఇట్లా అంటే నార్మల్గా అయితే వేరే సైట్లలో ఇంత బ్యూటిఫికేషన్ అవసరం లేదు. యాక్చువల్లీ DTCP నామ్స్ ప్రకారం జనరల్గా చెట్లు పెట్టేస్తే అయిపోతుంది, కానీ స్పెషల్ దానికి అంటే బ్యూటిఫికేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇండియాలో తీసుకుంటాం. అలాగే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వల్ల కానీ లేదా అమరావతి వల్ల కానీ కొంచెం వాస్తవం మార్కెట్ ఎట్లా ఉందో ఎవరికి తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ప్రైస్ స్టాగ్నేట్ అయ్యిద్ది, అలాగే ప్రైస్ హైక్ రావడానికి కొంచెం టైం పట్టిద్ది, ఇలా రకరకాల వార్తలు వింటూ ఉన్నాం. అలాగే ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా కాస్త డెసిషన్ ఆగి తీసుకుందామా అని వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా అలా ఆగినందువల్ల వాళ్ళకి ఏమైనా రేపొద్దున ప్రైస్ హైక్ అయ్యి ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందంటారా? మీరైతే అసలు ఏం సలహా ఇస్తారు సార్? ఈ రియల్ ఎస్టేట్ మేము 25 years జర్నీలో ఇట్లాంటి రెసిషన్ పీరియడ్స్ చాలా చూసాము. ఇప్పుడు ఏదో వచ్చింది కాదు, మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అనేది సర్వసాధారణం. కానీ ఒకటి అంటే యాజ్ ఒక రియల్ ఎస్టేట్ 25 years ఎక్స్పీరియన్స్గా నేను ఒక
కంపెనీ నడిపించే దాంట్లో నేను చెప్పేది ఏంటంటే అసలు దిస్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ బయ్యర్. ఎలాగో పెరుగుతుందండి, ఎలాగో బౌన్స్ బ్యాక్ అవుతుంది మార్కెట్, ఎలాగో ఇంకా చాలా ముందుకు వెళ్తుంది, రాబోయే రోజుల్లో ఇంకా చాలా రేట్స్ పెరుగుతాయి. కానీ బయ్యర్స్ ఎవరైనా ఉంటే నా విజ్ఞప్తి ఒకటే వాళ్ళకి నేను చెప్పేది, ఒక మంచి రేరా, మంచి అప్రూవల్, మంచి డెవలప్మెంట్ ఉన్న సైట్లో అండ్ మంచి లొకేషన్ కూడా, లొకేషన్ అడ్వాంటేజ్ కూడా చాలా ఉంటుంది. మంచి లొకేషన్లో ఉన్న సైట్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడే కరెక్ట్ టైం, ఇప్పుడే తీసుకోవాలనేది నా భావన. 100% కాదు, అమరావతి ఉండని ఏది ఉండని, హైదరాబాద్ ఈజ్ ఎవర్ గ్రీన్. ఆల్ ఓవర్ ఇండియాలో హైదరాబాద్కి ఒక ప్రముఖమైన స్థానం ఉంది. ఇది ఎప్పటికీ ఇక్కడ రేట్స్ ఉంటాయి, ఆల్వేస్ డిమాండ్ ఉంటుంది. అండ్ పాపులేషన్ దగ్గర మనకు 2 crores టచ్ అవుతున్నాం మనం, లైక్ బాంబే, బెంగళూరు లాగా వెళ్ళిపోతున్నాం. ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో 80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు స్ప్రెడ్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా 100 కిలోమీటర్స్ వరకు వెళ్ళిపోవాలి, అసలు హెచ్ఎండిఏనే RRR వరకు హెచ్ఎండిఏనే ఇవ్వాలని తను ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సో అంతవరకు హెచ్ఎండి వచ్చినప్పుడు ఇంకా రేట్స్ పెరుగుతాయి అనేది అది 100% అది నగ్న సత్యం. కాకపోతే మన కస్టమర్ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా విజ్ఞప్తి ఒకటే, ఇది కరెక్ట్ టైం మనం కొనుక్కోవడానికి. ఏదైనా షేర్ మార్కెట్ అయినా సరే, మా రియల్ ఎస్టేట్ మార్కెట్ అయినా సరే, డౌన్లో ఉన్నప్పుడు కొనుక్కుంటే ఆటోమేటిక్గా అప్ అవుతాయి, లిఫ్ట్ అవుతాయి రేట్స్, అప్పుడు వాళ్ళు లబ్ధి పొందే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం. సో శ్రీ ఇండియా నుంచి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి? 100% అండి, గ్లోరీ ప్రాజెక్ట్స్ వస్తాయి. అండ్ మెయిన్ మేము చూసేది లొకేషన్ అడ్వాంటేజ్. మీకు వేరే కొడతాల దగ్గర కూడా మేము వేస్తాం, అది టోల్ గేట్, అది ఐకాన్ ఉంటుంది. అది ఫ్యూచర్లో ఎప్పుడు వచ్చినా కస్టమర్ ఒక బస్సులో వచ్చి దిగి సైడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ హైవేకి వేసాం మనం, ఇక్కడ ఆర్టీసీ బస్సు ఆపి కస్టమర్ వితౌట్ వెహికల్ ఎనీ టైం వచ్చి అతను ప్లాట్ చూసుకొని పోయే అవకాశం ఉన్నది. అంటే ప్రైమ్ బీట్స్ మేము చేస్తాం ఎక్కడో ఒకటి. అంటే ఫ్యూచర్లో మన కస్టమర్, మన దగ్గర ఉన్న కస్టమర్కి లీగాలిటీ పక్కా ఉండాలి, అండ్ అతనికి సేఫ్టీ ఉండాలి. అండ్ రేపు పొద్దున అమ్మితే మార్కెట్ యావరేజ్ అయిపోయిన తర్వాత అమ్మితే కూడా తన ప్రోడక్ట్ ఇమీడియట్గా బయటి సైడ్ల కంటే ఎక్కువ రేట్స్ మా దగ్గర వస్తాయనేది మేము విశ్వసిస్తాం. ఫైనల్గా మీ దగ్గర నుంచి మెసేజ్ సార్, ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే మెసేజ్. ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏమున్నాయి చెప్పండి. కొంటే గోల్డ్ కొంటారా, ఎంతగానో కొంటారు గోల్డ్, దాన్ని మళ్ళీ థ్రెటనింగ్, అది గోల్డ్ ఎక్కువ థ్రెటనింగే, బ్యాంక్లో పెట్టినా మనం మళ్ళీ దాన్ని ఛార్జ్ కట్టాలి, అవన్నీ ఉన్నాయి. షేర్స్లో అయితే అంత నమ్మకంగా లేవు. ఇప్పుడు ఇంకా ఓన్ బ్యాంక్ ఎఫ్డీస్ డిపాజిట్ చేసినా అంత లబ్ధి పొందుతారని నేను అనుకోను. అదేదో 12-13 ఇయర్స్కి డబుల్ అయ్యే అవకాశాలు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్న మార్కెట్ ఒకటి నాకు తెలిసినంత వరకు అయితే రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ ఫీల్డ్ టు ఇన్వెస్ట్ సమ్ మనీ. వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ బాగోగుల కొరకు, వాళ్ళ పిల్లల కొరకు, వాళ్ళకి ఏదన్నా మనం చేయాలంటే మాత్రం రియల్ ఎస్టేట్ ఒక్కటే అవకాశం ఉందండి ఇప్పుడు మార్కెట్లో ఒకటి. కానీ డెసిషన్ తీసుకోబోయే ముందు ఏదైనా టిప్స్ ఇస్తారా సార్, కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కస్టమర్ చూడండి. నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు మేము చెప్పేది కాదు, మీరు ఈ రోజు రేపు నెట్ ఉంది, సోషల్ మీడియా ఉంది, నెట్లో మీరు కొట్టుకుంటే మొత్తం ఎలా ఉంది ఏముంది మొత్తం ఆ ఏరియా లొకేషన్ పర్ఫెక్ట్ ఉంటే అక్కడ తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది 200 feet అని మేము చెప్తున్నాం, అప్రూవల్లో మన లేఅవుట్లోనే 200 feet అని ఇచ్చారు. ఓకే, మీరు నెట్లో కొట్టుకున్నా 200 feet అని వస్తుంది. RRR ఉంది, అది ORR ఉంది, RRR ఉంది, ఈ రోడ్ ఇది ఉంది, మళ్ళీ ఇది నేషనల్ హైవే కాబోతుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడున్న రేట్లకి ఎట్లయినా 100% పెరుగుతుంది, ఇంకా దెర్ ఇస్ నో డౌట్ అన్నట్టు. ఇప్పుడు లైక్ బాంబే అంటే అది ఎప్పుడో పెరిగిపోయింది, అది ఇంకా పెరగడం కష్టం. ఇప్పుడు ఈ శ్రీశైలం హైవేలో మాత్రం ఎక్స్ట్రానరీ డెవలప్మెంట్ ఉంటుంది రాబోయే రోజుల్లో. ఇంకా లక్కీగా మన సీఎం గారు కూడా ఈ రూటే కాబట్టి ఇక కొడంగల్, కోస్గి, మొత్తం ఈ బెల్ట్ అంతా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం. ఇంకా డెవలప్మెంట్ ఫ్యూచర్లో బాగుంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ డీటెయిల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.